హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో శోభిత గారి చీకటిలో మూవీని చూడడం అయితే జరిగింది. అయితే ఈ సినిమాకి ముందుగానే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు అని ఆ థీమ్ లో వెళ్తుందని మనందరికీ ముందుగానే తెలుసు. బట్ సినిమా చూసాక ఎలా అనిపించింది, అసలు ఈ సినిమాని థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదు? సురేష్ ప్రొడక్షన్స్ అంటే పెద్ద బ్యానర్ కదా, మరి ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ లో ఎందుకు రిలీజ్ చేశారు? ప్రతిదీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. చీకటిలో ఈ మూవీపై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. చూడాలని కూడా మేబీ అనుకోలేదు. కొన్ని ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయి. బట్ నాగ చైతన్య గారితో ఆఫ్టర్ మ్యారేజ్ శోభిత గారు తీస్తున్న సినిమా కావడంతో కాస్త ఇంట్రెస్ట్ అయితే కలిగింది, ఎలా ఉంటుంది సినిమాని. సో ఆ విధంగా సినిమాని అయితే కంప్లీట్ చేశా. సినిమా స్టార్ట్ చేశాను, ఎండ వరకు కూడా ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా, ఎక్కడ చిరాకు కలగకుండా నేనైతే హ్యాపీగానే చూడగలిగా. ఇకపోతే ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పాలంటే నాకు బాగా అనిపించింది ఈ టైటిల్ ఏదైతే పెట్టారో చీకట్లో అని, పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది మూవీకి. అంటే వాళ్ళు తీసుకున్న థీమ్ కానివ్వండి, మూవీ కూడా మాక్సిమం సీన్స్ అన్ని కూడా నైట్ టైం జరుగుతూ ఉంటాయి అండ్ హత్యలు కూడా నైట్ టైమే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ సినిమాకి వాళ్ళు చేసిన కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అనిపించింది. ఆ టైటిల్ కి, వాళ్ళు తీసుకున్న థీమ్ కి, వాళ్ళు చేసిన కలర్ గ్రేడింగ్ కి. ఇకపోతే యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శోభిత గారు కానివ్వండి, ఇషా చావ్లా గారు కూడా ఉన్నారు అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టూ గుడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బేసికల్ గా ఇది చాలా చిన్న సినిమా, అందువల్ల ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయలేదనిపించింది. ఇలాంటి ఒక సినిమా ఓటీటీకే కరెక్ట్ అని కూడా అనిపించింది. థియేటర్ లో రిలీజ్ చేసినా అంత పెద్దగా రీచ్ అయితే రాదు. సినిమా చూసాకైతే నాకు అలాగే అనిపించింది. బట్ సినిమా బాగాలేదని కాదు, డీసెంట్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా చివరి వరకు అలా వెళ్ళిపోయింది. హత్యలు జరుగుతూ ఉంటాయి, హత్యలు ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలి. అసలు ఆ హత్యలకి శోభిత గారికి సంబంధం ఏంటి, తను ఎలా కనిపెట్టింది కిల్లర్ ని, కిల్లర్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి, తన మోటివ్ ఏంటి, అసలు ఈ హత్యలు చేయడానికి గల కారణం ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీరు సినిమాలోనే చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో నాకు బాగా మైనస్ అనిపించింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ భయ్య. చాలా స్లోగా వెళ్తుంది అండ్ స్టోరీ ఎక్కడ కూడా అబ్బా ఏం జరగబోతుంది అనే అంత ఫీలింగ్ అయితే ఇవ్వలేదు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బట్ లిటిల్ బిట్ స్లో ఉందని చెప్పాలి. ఇకపోతే ఇలాంటి సీరియల్ కిల్లర్స్ మూవీస్ కి పోలీసుల యొక్క పాత్ర అనేది చాలా బలంగా ఉండాలి అండ్ అలాగే వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్ళాలి. ఈ సినిమాలో అది కంప్లీట్ గా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్ అయిన మన శోభిత గారు ఆ తర్వాత తనకు నచ్చిన కంటెంట్ ని కాకుండా మార్చి ఒక కంటెంట్ చెప్పాల్సి వస్తే అక్కడి నుంచి జాబ్ వదిలేసి తనే ఒక సొంతంగా ఒక పాడ్కాస్ట్ చేసి ఆ పాడ్కాస్ట్ లో ఈ కిల్లర్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్తూ అసలు స్టోరీకి ఎలా దగ్గరైంది, ఆ కిల్లర్ కి తనకి సంబంధం ఏంటి, కిల్లర్ ని ఎలా కనిపెట్టింది, ఇలా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఒక రిపోర్టర్ అయినా ఒక పాడ్కాస్టర్ అయినా తను చేస్తుంది తప్ప పోలీసుల నుంచి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగదు. అసలు వాళ్ళు కనిపెట్టింది కూడా ఈ సినిమాలో ఏది లేదు. బట్ ఎందుకు ఆ క్యారెక్టర్స్ని పెట్టారో నాకైతే అర్థం కాల. కొన్ని సీన్స్ లో పొలిటికల్ యాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. అసలు సంబంధమే లేదు ఈ సినిమాకి వాళ్ళకి, బట్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారో అది కూడా నాకు అర్థం కాల. ఇలా చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్ గా ఒక డీసెంట్ మూవీ, అంటే టైం పాస్ మూవీ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మన రేటింగ్ 2.75 out of 5. ఓకే గైస్, మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.